10 టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2025లో బెస్ట్ అథెంటిక్ తెలుగు కసిన్ రెస్టారెంట్ కేటగిరీలో అవార్డు సొంతం చేసుకుంటున్నారు వివాహ భోజనంబు రెస్టారెంట్ వారు. మంత్రి జూపల్లి కృష్ణారావు గారి చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్నారు వివాహ భోజనంబు రెస్టారెంట్ వారు. నాగరాజు రవిరాజు గారు, కంగ్రాచులేషన్స్. ఆ పేరులోనే ఒక సంస్కృతి పుట్టుబడుతోంది. వివాహ భోజనం అంటే మన చిన్నప్పటి నుంచి విన్న అద్భుతమైన తెలుగు పదం. 10 టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్లో ఈరోజు బెస్ట్ అథెంటిక్ తెలుగు కుసిన్ రెస్టారెంట్ అవార్డు సంపాదించుకుంది వివాహ భోజనం. ఆహా, ఆ పేరు వింటేనే ఎంత అద్భుతంగా ఉంది కదా. తెలుగు ప్రేక్షకులందరికీ హక్కున చేర్చుకునేటువంటి పేర్లలో వివాహ భోజనము ప్రథమ స్థానంలో ఉంటుందంటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈరోజు మనతో పాటు వివాహ భోజనము రిప్రజెంటేటివ్ రవిరాజ్ గారు ఉన్నారు. సో ఆయన ఈరోజు అవార్డు తీసుకోబోతున్నారు. సో ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు ఈ అవార్డు తీసుకోవడం పట్ల అనేది ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సో ద పేరు వివాహ భోజనంబు అని పెట్టడమే మీకు ఆ థాట్ ఎలా వచ్చింది? వివాహ భోజనము అంటే ఒక అందమైన భోజనం లాగా పెట్టాలి, హైదరాబాద్ క్రౌడ్కి ఫుడ్ మనం ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పే ఉద్దేశంతోనే ఈ నేమ్ మనం సజెస్ట్ చేసుకోవడం జరిగింది. సో రవిరాజ్ గారు, వివాహ భోజనము అంటే ఖచ్చితంగా కంచంలో అన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో ప్లేట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కటి కావాలని కోరుకుంటారు. సో అట్లా అది చాలా పెద్ద టాస్క్. సో ఆ టాస్క్ని మీరు ఎలా స్వీకరిస్తున్నారు? అంటే టాస్క్ అనేది ప్రతి ఒక్కటి స్వీకరించాల్సిందేనండి. ఇప్పుడు మా దాంట్లో మా మెనూలో ఫస్ట్ ఉన్న క్యాప్షనే అండి, ఆహారం అనేది ఆరోగ్యం, అదే మనం పాటించాల్సిన సూత్రం కాబట్టి. సో ఆ పదాలని నమ్ముకునే మనము స్టార్ట్ చేసాము. సో ఆ టైప్ ఆఫ్ ఫుడ్ సర్వ్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కటి మనము టోటల్గా తెలుగు కూర్చొని ఉండేటట్టు మనం డిజైన్ చేసుకొని ప్రేక్షకులందరికీ, మా కస్టమర్స్ అందరికీ అందిస్తున్నాము. సో కస్టమర్స్ అందరూ కూడా ఎవ్రీడే చాలా ఎక్కువ రష్ ఉంటుంది వివాహ భోజనంకి. సో ది బెస్ట్ ఐటమ్ అంటే ఏం చెప్తారు? చాలా ఉన్నాయండి, 1, 2 అని చెప్పలేను. రాజుగారి కొడి పలావ్ అనేది మా నెంబర్ 1 డిష్ అండి. రాజుగారి భోజనం ఉంది, అలాగే నెల్లూరు మాంసం పలావ్, నెల్లూరు చేపల పులుసు ఉన్నాయి. సో అలాగా చెప్పుకుంటూ పోతే గోల్కొండ కోడి ఉంది, ఆప్రికోడి లైట్ ఉంది, చాలా వరకు ఉన్నాయండి. సో అన్నీ కూడా బెస్ట్ డిషెస్ అన్నమాట. అవునండి. అయితే వివాహ భోజనంబు అనే పేరు పెట్టిన తర్వాత మీ దగ్గరికి వచ్చి సో కస్టమర్స్ అందరూ చాలా హ్యాపీగా కడుపు మీద చేతులు పెట్టుకుని బయటకు వెళ్తూ ఉంటే ఆ ఫీల్ మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంచిదండి. అంటే ఒక రెస్టారెంట్కి ఎవరైనా వచ్చి, నిన్న కూడా ఒక యాక్టర్ నాకు కాల్ చేసి చెప్తున్నారు, రవి మీ రెస్టారెంట్ నేను 20 సార్లు పైగా వచ్చాను, ఏ రోజు కూడా తిన్న తర్వాత నా పొట్టలో గడబడనేది ఏ రోజు లేదు. ఎందుకంటే మేము పాటించే సూత్రములు 3 అండి. దాంట్లోని 1 అజినామోటోస్ కానీ, ఫుడ్ కలర్స్ కానీ, ప్రిజర్వేటివ్స్ కానీ, ఫ్రోజన్ ఫుడ్ కానీ ఏవి వాడాం.